కవిత టీఎస్పీఎస్సీపై మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు వలించినట్లుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. 10 ఏళ్లు పాలన చేసిన వాళ్ళు 2 నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చి పెంచి పోషించిందే కేసీఆర్ అని చెప్పారు. మహేందర్ రెడ్డి అవినీతి అధికారి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీజీపీగా ఎందుకు నియమించారని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డి మీలాగా లిక్ స్కామ్ పేపర్ లీక్ చేశారని మంత్రి సురేఖ అన్నారు. మాట్లాడిన ప్రతి మాట కూడా దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటా ఉన్నాయి. 9.5 సంవత్సరాల వాళ్ళ కాలంలో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వాళ్ళ చేతిలో పెడితే తెలంగాణకు న్యాయం చేయలేదు, తెలంగాణ యువతకు న్యాయం చేయలేదు, ఎక్కడ అభివృద్ధి లేదు, నీళ్లు కానీ నిధులు కానీ నియామకాల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసి యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసి తెలంగాణ అభివృద్ధిని మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా చేసి ఒక 2 నెలలు కూడా మా ప్రభుత్వం వచ్చి కాకముందే ఈరోజు ప్రభుత్వంపై 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా